అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా. ఏమ్రో జోరుగా రాగమందుకున్నావు, మళ్ళా ఊళ్ళకు అన్నలు గిట్ల వచ్చిర్రా ఏంది? ఒక్క అన్నలేంది, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, తల్లి, కూతుళ్ళు, తాత, మనవళ్ళు అందరు వచ్చిండ్రు. అవునా? ఎందుకో? ఓష్ని ఎందుకనంటది పిసది, సర్పంచ్ ఎన్నికలు అయితలేవా గందుకే వచ్చిండ్రు. దట్టా ఐ థింక్ వాటు అడిగినోళ్ళకు అడిగినంత, తాగినోళ్లకు తాగినంత, అమ్మలక్కలకు చీరలు, మొగోళ్లకు మందు సీసలు ఇంటికే పంపుతున్నారు. ఏం పంపిన ఈ వారం రోజులే కదా, ఆ తర్వాత ఎవరి మందు ఆలేదా ఎవరి చీరలు వాళ్ళ కొనుక్కోవాలి. మన జనం కూడా గాడిపోచ్చినప్పుడే తూర్పాల పట్టాలి కాబట్టి అభ్యర్థుల నుంచి గట్టిగానే గుంజుతున్నారు. ఇంటికి పోతే కోట శ్రీనివాసరావు లెక్క నాకేంటి నాకేంటని అడుగుతున్నారట. అది పద్ధతేనాయే, కనిగా పల్లెకు పోంపా. ఊళ్ళో అధికారం అని ఉండాలి, ఊరవతల పొలం అని ఉండాలి అని అంటారు కదా. గెలుపు కోసం పోటీలు పడి మరి ఓటర్లకు పైసలు చల్లిర్రు అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లాలో కొందరు ఓటర్లకు పంట అంటే పంట కాదు, కాసుల పంటే వండింది. ఒక్కొక్క ఓటును 15,000 నుంచి 20,000 పెట్టి కొన్నారట. ఎన్నికల సంఘం పోలీసోళ్లు ఎంత నిఘా పెట్టినా రాత్రికి రాత్రే కోటర్ సీసాలు, అంచు చీరలు ఇండ్లకు డోర్ డెలివరీ చేసిర్రు. మంచం మీదకెళ్ళి లేవలేని ముసలోళ్ల కోసం ఆటోలు పెట్టి, ఇసొంటి గిరికల బండ్లు పెట్టి పోలింగ్ బూత్ కాడికి పట్టుకొచ్చి ఓట్లేయించిర్రు. అగో అంబులెన్స్ లో వండుకొని మరి నా ఓటేసినా అని అంటున్నాడు. ఇంతకు ఏమైంది నాకు? చాలా గ్రేటే కాక నువ్వు. మొదటి విడత ఎన్నికలల్లా గెలిచినోళ్ళు ధూమ్ధామ్ చేసిర్రు, ఓడినోళ్ళు కళ్ళనీళ్ళు తీసుకుంటా ఇంటికి పోయిర్రు. ఇంకా కొన్ని జాగాలల్లా తాకులాటలు కీసులాటలు పెట్టుకున్నారు. ఇచ్చిన పైసలు తిరిగియాలని లొల్లు పెట్టిర్రు. వీళ్ళ ముచ్చట గిట్లుంటే రెండో విడత ఎన్నికలకు తయారున్నోళ్ళు గెలుపు కోసం హోటల్లా ఛాయలుగా వస్తున్నారు. సైకిల్ టైర్లకు గాలి కొడుతున్నారు, అట్లనే ఓటర్ల కాళ్ళు పడుతున్నారు. కడుపుల తలకాయ పెట్టి తెగ బతిమలాడుతున్నారు అభ్యర్థులు. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యి అన్నట్టు గెలిస్తే సర్పంచ్ సీటు, ఓడిపోతొచ్చే సానుభూతితోటి వచ్చే ఎంపీటీసీ సీటుకు సూటి పెట్టొచ్చని చూస్తున్నారట. ఇయ్యాలే అచ్చమైన దీపావళి, వెయ్యేళ్ళు నిత్యమైన దీపావళి. యాళ్ళ పాలదాపి భూపాలం పాడినట్టే ఉంది. ఇప్పుడెక్కడ దీపావళి? మతి మరపు వస్తుందా సిరమ్మ నీకేమన్నా? అయ్యో మొద్దు ముఖం, లేటెస్ట్ రీల్స్ చెప్పమంటే చెప్తది గానీ లేటెస్ట్ న్యూస్ తెలియదా నీకు? కొంపదీసి దీపావళి డిసెంబర్ లో వేసుకుంటుర్రా? రామ ప్రపంచం మీద న్యూస్ తెలియదు, ఈమె న్యూస్ రీడరు. నేను చాలా అప్డేట్ ఉంటారా. ఇవాళ ముఖ్యాంశాలు ఏమున్నాయో చూడలేదు. దీపావళి పండుగకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. అంటే యునెస్కో గుర్తింపు పొందింది. रामचंद्र भगवान की రాష్ట్రాన్ని బట్టి ఎవరి పండుగల పబ్బాలు వాళ్లకు, ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళు పాటించినా దేశమంతా కాదు బయటి దేశంలోనూ మనోళ్ళు కూడా జరుపుకునే పెద్ద పండుగ దివ్వెల పండుగ. ఎవరికి దోచిన విధంగా వాళ్ళు వేసుకున్న దీపావళి పండుగను మాత్రం అందరి పండుగగా, దీపావళి వెలుగుల సాక్షిగా లక్ష్మీదేవిని పూజలతోటి ఉన్నంతలా జరుపుకుంటారు. అట్లాంటి అందరి పండుగ దీపావళిని ఈ గుర్తింపుతోటి మన పండుగను ప్రపంచమంతా తెలుసుకుంటదన్నట్టు. ఢిల్లీ ఎర్రకోట కాడ జరుగుతున్న యునెస్కో సదస్సుల ఈ ముచ్చటే చెప్పిండ్రు. దీపావళి పండుగతోని కలుపుకుంటే ఇప్పటికీ మన దేశంకెళ్లి 15 అంశాలు యునెస్కో జాబితాలో చేరినాయి. కుంభమేళ, కోల్కతా దుర్గా పూజ, గర్భ నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ కథ చెప్పే రామ్లీల, రామప్ప గిట్ల 15 తీర్ల పేర్లు రాసుకున్నారు. ఈ గుర్తింపుతోటి మన పండుగలు, పబ్బాలు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకే కాదు మన ముందు తరాలకు కూడా తెలియజెప్పినట్లయితది. ఏంది బుజ్జి, మనూరోళ్ళు ఫోన్ చేస్తే లేవడతలేవటెందుకో? మొన్న రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపిర్రా? పాపం వాళ్ళు ఒక్క ఓటుకు ఒక్కోటి ఆసరన్నట్టు బతిమలాడుతా ఉన్నారు. నేను ఫోన్ చేసినప్పుడు నా పని చేసి పెడితే ఇప్పుడు వాళ్ళు విలువకుండా పోయి ఓటేకపోదునా ఎప్పు? అంతేలే గాని ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్నట్టే ఉంటది. మనం కూడా గట్లనే బతిమలాడిపించుకోవాలరా, ఇదే మంచి టైం. ఇంతకు వాళ్ళకు ఓటేస్తావా లేదా? ఏయకుంటే ఎట్లా గాని ఆఖరి నిమిషంలో ఎత్తి అప్పుడు నీకేనా ఓటని చెప్తా. ఓటర్ల సంగతి, అభ్యర్థుల సంగతి సరే గాని గీళ్ళెవలు? అయ్యో, ఓటర్లనంటే కార్లు పెట్టి బస్ ఛార్జీలు పెట్టి తీసుకొచ్చుకొని ఓటేపించుకుంటున్నారు. మరి గీళ్ళెవడని అనుకుంటున్నారా? ఇల్లు పోలింగ్ సిబ్బంది. నిర్మల్ జిల్లా యాపాలగూడ గ్రామ పంచాయతీకి పోవాలంటే నదిని దాటి పోవాలన్నట్టు. అందుకే ఆళ్ల కోసం గిట్ల ఏర్పాటు చేసిర్రు. రోజు తిరిగే ఊరోళ్ళ కంటే ఏళ్ళ కమనం అలవాటు. ఓట్లప్పుడు వచ్చే ఆఫీసర్లకు ఏం అలవాటు ఉంటది. అందుకే బందోబస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు అనుకుంటాం గాని పోలింగ్ సిబ్బందికి కూడా ఇబ్బందులు గట్టిగానే ఉంటాయి ఒక్కోతానా.
ఇక కామారెడ్డి జిల్లా చిన్న గోకులు తాండావాసులు ఏలుకి ఇంకు రాసుకోమంటే రాసుకోమని మొండికేసిర్రు. పెద్ద గోకులు తాండావాసులు చిన్న గోకులు తాండోళ్ళకి చెప్పకుండా అభ్యర్థిని ఖరారు చేసిర్రట. ఇక మీరే ఓట్లేసుకోరని వీళ్ళు ఓట్లు బైకాట్ చేసిర్రు. రేపేదన్నా పనులు కావాలంటే గెలిచిన సర్పంచు నాకు మీ ఓటేసిర్రా అని అనగాలి పుసుక్కున్నా. ఇట్లా ఒక్కో తాన ఒక్కో కథ ఉంది. అవును బుజ్జమ్మ, ఎండాకాలం ఎండలకు దారలేక ఊటీ కొడైకెనాల్ ట్రిప్లు వేస్తారు కదా. అవును, మరి చలికాలం ఎటు పోతే మంచిగా ఉంటదిరా? కాశ్మీర్ కు పోతారు. పేనం మించాలి పొయ్యిలో పడేసినట్టే ఉన్నది నీ ఐడియా. అరే ఎండాకాలం ఐస్ క్రీమ్ ఎవరన్నా తింటారు, వానకాలం చలికాలం తినేటోళ్ళకి ఒక రేంజ్ ఉంటదిరా. నాకు స్పాట్ చలికాలమే పెట్టినవన్నట్టు. నువ్వు మంచిగా స్వెటర్ కూడా తీసుకోకుండా ఊటీకి పో. డౌటే లేదు, ఇది నన్ను జాగదోలే ప్లాన్ గట్టిగానే చేస్తుంది. ఇక్కడ చలికి తట్టుకోలేక నేను ఉపాయం అడిగిన, నువ్వు ఇచ్చే ఉద్దర సలహా గీదా? ఈ చలికి తట్టుకోలేక పోతున్నావంటే హైదరాబాద్ నే రగ్గు కప్పుకొని కూర్చోవాలి. ఇక అంతకన్నా బెస్ట్ ఐడియా లేదు పో నీకు. ఇప్పటిదాకా కప్పుకొనే ఉన్నారా? నేరీ వార్తలకు కూడా గట్లనే చదివితే మంచిగా ఉండదని తీసిన. ఏసి బంద్ చేసినా కూడా వణుకొస్తుంది. పోనితి, నన్ను చూసి వణుకున్నా చలికి వణుకుతున్నావు. నేను వేడి వేడి ఛాయ్ తాగుతా గానీ మీరైతే ఈ వార్త చూడుండ్రుల్లా. మనమంటే రగ్గులు కుళ్ళలు చలికోట్లు వేసుకుంటాం, ఇంకా ఎక్కువ ఇగ అనిపిస్తే చలి మంటలు వేసుకుంటాం. మరి మూగ జీవాల పరిస్థితి ఏంది అని పాట్నాల చూడుండ్రి. జూ పార్కుల జంతువులకు ఏ తీర్ల ఏర్పాటు చేసిండ్రో ఇక కొండ శిల్వకు భూమి దాకితే చల్లగుంటదని రగ్గు వరిసిండ్రు. ఎచ్చగన్ల మురుసుకొని వండుకున్నది. ఇక పులులకు ఎలుగుబంట్లకు వేడెక్కేతందుకు మిషన్లే పెట్టిండ్రు. ఇక పక్షులు ఉన్నతాను ఉండకుండా తిరుగుతాయి కదా, అందుకే అవిటి కోసం ఎండుగడ్డి ఆడ వరిసిండ్రు. కిటికీలన్నీ మూసేసిండ్రు. ఇక అవి కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పర్యాటకులను విసిగించకుండా దర్శనమిస్తున్నాయి. అనుకుంటాం గాని ఏ కాలానికి ఆ కాలం ఈరగా తీస్తున్నదిలా. జంతువుల సంగతి ఏమో గాని మన సంగతి సరే సరి. లేటుగా వచ్చినా చలికాలం లేటెస్ట్ గా కడుపుల పేగులతో సహా వణికిస్తున్నది. మొన్నటిదాకా తుఫాన్ పుణ్యమా అని చలి తీవ్రత తప్పించుకున్నాం, కానీ 2-3 రోజులకెళ్ళైతే వాతావరణం మొత్తమే మారిపోయింది. 8-9 అయితే తప్ప సూర్య సూపులు మన మీద పడతలేవు. పట్నంలో బిల్డింగ్ల సాటుకు సూర్యుడిని దోలాడుకుంటే 10 గంటలకు మెల్లగా వెళ్తున్నాడు. ఇక మళ్ళా 4-5 కాకముందే డ్యూటీ అయిపోయిందని దుకాణం బంద్ పెట్టి జారుకుంటున్నాడు. అప్పో మరి 7-8 డిగ్రీల ఉష్ణోగ్రతనంటే చూడుండ్రి ఏ తీర్ల పెరిగిందో చలి. అడవుల జిల్లాల పరిస్థితి అయితే వేరే చెప్పేదేముంటది. కురిసిన మంచుతోటి రోడ్లే తడుస్తున్నాయి. అటు ఆదిలాబాద్ ఇటు అల్లూరు జిల్లా ఏజెన్సీలల్లా చలిమంటలు వేసుకుంటే తప్ప పానం నిమ్మల పడని పరిస్థితి. ఇంకా సంక్రాంతి దగ్గర పడ్డా కొద్ది పెరుగుడే తప్ప తరుగుడైతే ఉండదు. ఇక చలిని తగ్గించలేం కాబట్టి చలి నుంచి మనం తప్పించుకున్న ప్రయత్నాలు చేసుకుందాం మరి. అవును బుజ్జి, ఈ సర్పంచ్ ఓట్ల దెబ్బతోటి తెలంగాణలో కోతుల కొట్లాట తప్పుతుందంటవా? ఏంది తప్పేది? హామీ ఇచ్చినంత అలక అనుకుంటున్నావు, అమలు చేసుడు. అయ్యో, పెద్ద పెద్ద మిషన్లు పూర్తి చేస్తారు, ఈ మిషన్ మనకి చేయలేరా? అప్పు తెచ్చి బిల్డింగ్లు కట్టొచ్చు, ఆస్తులమ్మి రోడ్లు పోయొచ్చు. ఏం చేస్తే కోతులు అడవులకు వెళ్ళగొడతారు ఎప్పొకసారి? ఈ సర్పంచ్ మేనిఫెస్టోలా మెయిన్ మంకీస్ అని రాసిరంటే ఐటి పెత్తనం మన మీద ఏ రేంజ్ లో ఉన్నదో చూడు బుజ్జి. ఒక్క మన మీదనే కాదు వాటి పెత్తనం, గడిదిక్కు చూడు. ఇసుంటరమ్మంటే ఈ పెక్కి కూసునుడంటే గిదే మరి. మనుషుల మీద ఎగిరింది గాక కుక్కల గండాన కూడా పడుతున్నాయి చూడుండ్రి. బాహుబలి ఏనుగు మీద ఎక్కి ఊరేగినట్టు ఈ వానరం కుక్క మీద స్వారీ చేసుకుంటా ఊరంతా తిరుగుతున్నదట. ఎహే దిగు, నేనెవలనుకుంటున్నావు, గ్రామ సింహాన్ని అని వెనుకకు మళ్ళీ ఎంత బెదిరించినా పట్టించుకుంటలేదుగా. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.